భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుతపులి చర్మం గోర్ల అక్రమ విక్రయానికి ప్రయత్నించిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురుపై టాస్క్ ఫోర్స్ స్థానిక పోలీసులు నిఘా పెట్టారు. విచారణలో చింతూరు మండలం అటవీ ప్రాంతంలో చిరుతను చంపి చర్మం గోర్లు తొలగించినట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఇక నిందితుల నుంచి ఒక చిరుతపులి చర్మం 17 గోర్లు తరలింపునకు ఉపయోగించిన బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఎవరైతే అప్రైన్ చేశామో వాళ్ళ దగ్గర నుంచి ఒక చిరుతపులి చర్మం, అదేవిధంగా ఆ చిరుతపులికి సంబంధించిన 17 గోర్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ నలుగురు అక్యూజ్ యొక్క పేర్లు చెల్లా అనిల్ కుమార్, తను సారపాక బూర్గంపాడు మండలం. మిగతా ముగ్గురు కూడా కుంజా భద్రయ్య, కుంజా గంగరాజు, అదేవిధంగా మడవి కన్నయ్య. వీళ్ళందరూ కూడా చింతూరు మండలం, పోలవరం జిల్లా. వీళ్ళు నలుగురు కూడా ఈ యొక్క చిరుతపులి చర్మాన్ని, అదేవిధంగా 17 గోర్లను కూడా అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతోటి ఈ రోజు సారపాక బూర్గంపాడు మండలంకి రావడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ బేసిస్ వీళ్ళను అప్రైన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా కూడా వీళ్ళు ఈ చిరుతపులి చర్మం, అదేవిధంగా 17 గోర్లను చింతూరు మండలం గమ్మలకోట గ్రామంకి చెందిన ఎవరైతే ఈ కుంజ భద్రయ్య ఉన్నారో వాళ్ళ పొలాల దగ్గర ఒక గుంతలో పడిపోయిన ఈ చిరుత పులిని బాణాలతోటి, రాళ్లతోటి, అదేవిధంగా కర్రలతోటి కొట్టి చంపి ఈ చర్మాన్ని కూడా మొత్తం కూడా డ్రై చేసి ఆ గోర్లను కూడా తీసి ఎక్కువ డబ్బులకు అమ్మితే లాభం వస్తుందన్న కాన్సెప్ట్ తోటి సారపాకకు చెందిన అనిల్ తోటి వీళ్ళు కాంటాక్ట్ అయ్యి ఎక్కువ మొత్తానికి అమ్మి డబ్బు సంపాదించాలనే ఆలోచనతోటి ఇది పథకం పని ఈ రోజు ఇక్కడ మనకు దొరికిపోవడం జరిగింది. సో ఈ